ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ ఉదయకాల వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాల సమయము దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనము. ఇజ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి చక్కటి వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. చదువుకున్నాం కదా. ఇజ్రాయేలీలు వారంట, మరి వారి యొక్క సంఖ్య అమితమై ఇసుక రేణువులలే, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా వారు అవుతారు. మరియు ఏ స్థలమందు ప్రజలు, ఇతరులు, అన్యజనులు వారిని బాధించే వారి శత్రువులు వారితో మీరు దేవుని యొక్క జనులు కారు అని చెప్పినారో అదే స్థలమందంట మరి ప్రజలు మీరు జీవము గల దేవుని యొక్క కుమారులై ఉన్నారు అని మరి జనులు మనలను గురించి సాక్ష్యం ఇస్తారని ఈ ఉదయకాలం ప్రభు వాగ్దానం చేస్తున్నారు. మరి చక్కని వాగ్దానము, ఇజ్రాయేలీల కొరకు ప్రభు ప్రకటించిన వాగ్దానము వారి పట్ల ప్రభు నెరవేర్చి ఉంటున్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. మరి అంతేకాకుండా ఈ రోజు ఆత్మీయులుగా ఉంటున్నటువంటి మనకి ప్రభు ఇస్తూ ఉన్నాడు. మనం కొన్ని సందర్భాల్లో ప్రభువుని నమ్మటమును బట్టి లోకం నుండి వెలివేయబడినట్లుగా ఉంటూ ఉంటాం. అనేకులు, మన బంధువులు, మన ఇంటి వారు సైతం కొన్ని విషయాల్లో మనల్ని మరి మనతో ఏకీభవించకుండా మనల్ని వెలివేసినట్టుగా, ఒంటరిని చేసినట్టుగా మన పరిస్థితులు ఉంటాయి. కానీ ఇటువంటి పరిస్థితులలో ప్రభు కొరకు మనం నిలబడుతూ ఉన్నప్పుడు, ఒంటరిగా ఇప్పుడు మనం ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు అంటే, తన నామము కొరకు మనం నిలబడుతున్నాం కనుక ప్రభు ఏం చేస్తాడు అంటే ఆయన మన పక్షముగా జనులను మరి ఆకర్షిస్తాడు. మన మార్గంలోనికి ప్రజలు అనేకులను ఆయన నడిపిస్తాడు. మరి సముద్రపు ఇసుక రేణువుల వలె లెక్కలేనంత మందిగా మనం మారినట్లుగా మన సంఖ్యను ఆయన అమితం చేస్తాడు, విస్తరింప చేస్తాడు. అంతేకాకుండా ఎక్కడైతే మనం తృణీకరించబడుతున్నామో, ఏ స్థలమందైతే మనం అవమానించబడుతున్నామో, మరి ఏ స్థలమందైతే మనం వ్యతిరేకించబడుతున్నామో అదే స్థలములో దేవుడు నిశ్చయంగా మనకు ఘనతను అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో ప్రభువుని నమ్మి మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మరి బ్లెస్సింగ్సే కాదు, కొన్ని సందర్భాల్లో పరీక్షను మనం ఎదుర్కొంటున్నాం. రెండోదిగా మనం తెలిసి తెలవక చేసిన తప్పిదములను బట్టి శోధనలో మనం పడిపోతూ ఉంటాం. అప్పుడు శ్రమలు, పోరాటాలు, మనం కొట్టబడుతూ ఉన్నప్పుడు ప్రజలు అంటారు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మీ దేవుడు ఏమయ్యాడు? లేకపోతే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మీకెందుకు ఇంత శ్రమలు, శోధనలు? మీరు దేవుణ్ణి నమ్మిన ప్రజలు కారు, మీరు పాపం చేసి ఉన్నారు అని అనేకులు మన అంటూ ఉంటారు. కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని ఆయన కార్యములు చేసి చూపించబోతూ ఉన్నాడు. ఈ రోజు వరకు ఎలాంటి శోధనలు, వేదనలు, పోరాటాలు గుండా వెళ్తూ ఉన్నారో, ఇప్పుడైనా తెలిసి తెలవక చేసిన పొరపాటును బట్టే మీరు శోధించబడుతున్నట్లయితే ప్రభు సముఖంలో పశ్చాత్తాపడండి. వెంటనే మీరు ఒప్పుకోండి. మనం అతిక్రమములు దాచినప్పుడు వర్ధిల్లలేం, కానీ మన అతిక్రమములు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నప్పుడు, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడు, అట్టి వారిని దేవుని కృప ఆవరిస్తూ ఉంది. అలాంటి వారు వర్ధిల్లుతారు. కనుక మనం ఒప్పుకుందాం, విడిచిపెట్టేద్దాం. శోధనలన్నిటి నుండి దేవుడు మనకి విడుదలనివ్వబోతున్నాడు. దేవుడే పరీక్షిస్తూ ఉన్నట్లయితే ఈ పరీక్షలో ప్రభు మౌనంగానే ఉంటాడు. ఆయన పరీక్షిస్తున్నప్పుడు ఆయన మౌనంగానే ఉంటాడు. ఆయన మౌనంలో సైతము మనం నిలబడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మౌనం అనంతరం గొప్ప ప్రేమ, గొప్ప ఆదరణ, కోల్పోయిన సమస్తానికి ప్రతిగా తిరిగి నూరంతలు ఆయన ఇస్తాడు. పరీక్ష అయినా, శోధనైనా దేవుని కోసం నిలబడు పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయముతో, సంపూర్ణ విశ్వాసముతో అప్పుడు దేవుడు వీరు నా జనులు అని మరి ఆయనే సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. అంతేకాక ఎవరు నన్ను తృణీకరించారో ఆ ప్రజల ద్వారా నీవు తిరిగి ఘనత పొందేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ పట్ల అమితమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? నీవు దేవుని ప్రజవి అని అనేక మంది ప్రజలు, ఎలాంటి నువ్వు జీవము గల దేవుని యొక్క కుమారుడివి, కుమార్తెవి అని అనేక మంది ప్రజలు నిన్ను గురించి చెప్పి నీకు భయపడి సాగిలపడే దినాలు రాబోతున్నాయి. ఈరోజు అందరూ నిన్ను తృణీకరించవచ్చు, కానీ డోంట్ వరీ,
ప్రభు సముఖంలో ప్రార్థన చేసి స్థిరంగా నిలబడు. అనేకులు ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. నిన్ను చూస్తున్నప్పుడే దేవుని ప్రేమను వారు నీ ద్వారా తెలుసుకోబోతున్నారు. ఆమేన్. కాబట్టి చక్కని వాగ్దానం నీ జీవితంలో ప్రభు నెరవేరుస్తానని ఆయన సిద్ధంగా ఉన్నాడు వాగ్దానం ఇచ్చి. మరి నీవు ఆయనకు లోబడతావా? ప్రభుకి సమీపంగా ఉంటావా? అయితే ఈ రోజు నుంచే ప్రార్థించు. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అద్భుతమైన రీతిలో ప్రభా ఇజ్రాయేలు సంఖ్యనైన అమితమై ప్రభా సముద్రపు ఇసుక రేణువుల వల్ల విస్తారం అవుతారని ఏ స్థలం అందైతే ప్రభా మరి తండ్రి జనులు ప్రభా మరి నీ ప్రజలు కారని తండ్రి లోకము చెప్పిందో అదే స్థలమందు వారు జీవంగల దేవుని కుమారులై నావారై ఉందురని ప్రభా వారు ప్రకటింతురని తండ్రి నువ్వు సెలవిస్తున్నావు. అద్భుత రీతిలో నిందలు, వేదనలు, పోరాటాలు, తృణీకారాలు వీటన్నిటి మధ్యలో ప్రభా నీ ప్రజలు ఎవరెవరు కొట్టబడుతూ నేను వెళ్తున్నారో వారందరికీ నీ మౌనంలో, నీ పరీక్షలోను, అదే రీతిగా శోధనలోను తట్టుకొని నిలబడగలిగిన విశ్వాసమును, ఫెయిత్ని ప్రభ దయచేయండి. పాపములు, పొరపాట్లు జరిగినట్లయితే పశ్చాత్తాపంతో నీ యొద్దకు వచ్చే కృప దయచే. అయ్యా నీ పరీక్షలలో ప్రభ వారు తన్ని విజయం పొందుకోవాలి. ఈ పరీక్ష అనంతరం గొప్ప ఉన్నతిలోనికి ప్రభ నీ బిడ్డలు నడిపించబడాలి. ప్రతి విధమైన సమస్య నుండి విడుదల దయచేయండి. అన్ని విషయాల్లో వారికి మీరు తోడుగా ఉండమని, ఈ వాగ్దాన ఆశీర్వాదం వారి జీవితాల్లో నెరవేరును గాక. బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానము. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో జూన్ 4వ తారీఖు సాయంకాలం 6 గంటలకు సువార్త స్వస్థత విడుదల సభ జరుగుతూ ఉంది. ఈ సభలో మీరు తప్పకుండా మీతో పాటు మీ బంధువులు, స్నేహితులతో ఈ సభలో పాల్పొందండి. వచ్చే మీ అందరి కొరకు, ఆ సభలో పాల్పొందిపోతున్న వారందరి కొరకు ప్రార్థన పూర్వకంగా మేము సిద్ధపడుతున్నాం. ఆ దినం వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరిగిద్ది. ఈ సభలో పాల్పొందండి. దేవుడి శక్తివంతమైన వాక్యము, స్తుతి, ఆరాధన, అనేకమైన సాక్ష్యములు, అంతేకాకుండా వచ్చిన ప్రజలకి ఇన్స్టెంట్ హీలింగ్స్ని, మరి అద్భుత కార్యాలని దేవుడు జరిగించబోతుండగా మరి యొక్క సభలో తప్పకుండా మీతో పాటు మీ స్నేహితులు, మీ బంధువులకి ఈ విషయాన్ని తెలియపరిచి ఈ యొక్క సభలో పాల్పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. తప్పకుండా ఈ సభలకు రండి. ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానము. ఈ సభల ద్వారా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. అనేకులు ఆత్మలకు రక్షణ దేవుడు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.